వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిసేన్. స్క్రబ్ టైఫస్ ఎక్కడ విన్నా కూడా ఈ మాట ఈరోజు వినబడుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగానే కేసులు నమోదయ్యాయి అనేది అధికారిక ప్రకటన. ఇక అనధికారికంగా అయితే మనం చెప్పలేం. సో ఇటువంటి నేపథ్యంలో మనతో పాటు జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి స్క్రబ్ టైఫస్, దేనికి కారణంగా వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ స్క్రబ్ టైఫస్ అని వినపడుతోంది. అసలు ఈ టైఫస్ మనకు జిల్లాలో తీసుకుంటే జిల్లాలో ఏ విధంగా ఉంది? దీనికి పేరు స్క్రబ్ టైఫస్ ఆర్ బుష్ టైఫస్ అని 2 పేర్లు ఉన్నాయండి. ఇది ఒక టిక్ అనే ఒక కీటకం మనకి మన శరీరంలోకి అది కుట్టినట్టు అవుతుంది. అది చిన్న పేనులానే ఉంటుంది. అది చాలా చిన్నది, కనపడదు మనకి. అది ఎక్కువగా ఈ బుషెస్ అంటే ఎక్కువ పొదలు అంటాం మనం. ఆ పొదల్లో కానివ్వండి, ఈ చెట్లు పొదలులో ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, ఎక్కువ ఫార్మర్స్ కానివ్వండి, రైతులు కానివ్వండి, వాళ్ళు ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ బుషెస్లోకి వెళ్ళినప్పుడు ఆ కీటకము వాళ్ళకి పట్టుకునేస్తుంది అనమాట. పట్టుకుని అట్లాగే కుట్టి అది అట్లే లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని తీయడం కూడా కొంచెం చాలా కష్టంగా తీయాల్సి వస్తుంది. అంత గట్టిగా అతుక్కునేసి ఆ బ్లడ్ తాగడానికి ఇది చేస్తుంది. దాని పేరు ఓరియంటియా సుషుగుముషి. పేరు కూడా ఇది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ టైం జపాన్లో కనుక్కున్నారు, అలా దానికి ఆ పేరు వచ్చింది. ఇది 1943 నుంచి ఉంది యాక్చువల్గా. అంటే సెకండ్ వరల్డ్ వార్ అలాంటప్పటి నుంచి బర్మా, సిలోన్ ఇక్కడ ఎక్కువ ఉండింది. తర్వాత ఇట్ హ్యాస్ స్ప్రెడ్. సో ఎక్కువగా అప్పుడు చనిపోవడం ఎక్కువ జరిగింది. ఇది ఉన్నదే, బట్ ఇప్పుడు మనకి సీజన్ మూలాన ఎక్కువ వానలు, దీని మూలాన ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్, బుష్ టైఫస్ ఎక్కువ. దాని ప్రమాదం ఏంటంటే అది ప్రాణాంతకం కూడా అవుతుంది కనుక్కుని ట్రీట్మెంట్ తీసుకోకపోతే. అందుకని ఏ సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది, అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్గా మామూలు జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి అలాగే స్టార్ట్ అవుతుంది. అందుకని మనము మామూలు జ్వరం అని కూడా మనం అనుకోవచ్చు. అది మామూలు జ్వరము ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఎక్కడైనా సరే ఈ చిన్న కీటకము కుట్టి మనకి ఇది చేస్తుందో అప్పుడు అక్కడ నల్లగా ఫామ్ అయిపోతుంది. సో ఆ స్కాబ్ అంటారు దాన్ని. అంటే అది తొందరగా అది వెళ్ళిపోయి బ్లడ్ పీల్చినప్పుడు ఇదిలాగా స్కాబ్ లాగా ఫామ్ అయ్యి గట్టిగా ఉంటుందన్నమాట. అది గనక అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది స్క్రబ్ టైఫస్ అని నిర్ధారిస్తారు క్లినికల్గా, అంటే మనం పేషెంట్ని చూసినప్పుడు. కానీ దానికి నిర్ధారణ పరీక్షలు ఎలా అంటే రక్త పరీక్షలు చేస్తాం. దానిలో ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో మనము కిట్స్, ర్యాపిడ్ కిట్స్ అని చేసేవాళ్ళం. అలాంటివి చేసినప్పుడు కనుక్కోవచ్చు. కొన్నిసార్లు ఆ ర్యాపిడ్ కిట్స్ మనకి ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. అందుకని దాని నిర్ధారణ వచ్చి ఎలైజా టెస్ట్, ఐజీఎం, ఐజీజీ టెస్ట్లు చేస్తారు. ఐజీఎం టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చిందంటే రీసెంట్ ఫీవర్ అది, సో దానికి పాజిటివ్ వచ్చింది. సో దట్ మే బి స్క్రబ్ టైఫస్ అని మనం అనుకోవచ్చు. ఇంకా కన్ఫర్మేటరీ ఏంటంటే అప్పుడు కోవిడ్ టైంలో చేసినట్టు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో ఖచ్చితంగా ఇది ఈ వైరస్ మూలాన వచ్చింది అనేది మనం కనుక్కోవచ్చు. ఇప్పుడైతే మనకి కిట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలైసా కిట్స్లో చేస్తున్నాము మన హాస్పిటల్లో కూడా. వెంటనే గవర్నమెంట్ గారి వాళ్ళ నుంచి ఆర్డర్స్ వచ్చేసింది మనకి. సో మనం చాలా మట్టుకు అందరూ ఒక వారం 10 రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్ స్టేట్ వైడ్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎవ్రీడే మేము టెస్ట్లు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాము. ఎన్ని వస్తున్నాయి మేడం డైలీ? మనకు నెల్లూరుకి తీసుకుంటే ఇక్కడ జీజీహెచ్లో ఎన్ని వస్తున్నాయి? మనము జ్వరం వచ్చిన వాళ్ళకి టెస్ట్లు చేస్తున్నాము. సో మోస్ట్లీ ఒక 5 to 6 అలా వస్తున్నాయి. వాళ్ళకి మనం టెస్ట్లు చేస్తే మాకు ఈ మధ్య కాలంలో మేము ఒక 10 మంది వరకు పాజిటివ్ కనుక్కున్నాము. వాళ్ళల్లో 8 మంది ట్రీట్మెంట్ తీసుకుని చక్కగా వెళ్ళిపోతున్నారు. ఒక 2 మాత్రము వాళ్ళకి ఈ ఏదైనా అండి, ఏ వైరల్ డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి గనక షుగర్ కానివ్వండి, లివర్ ఫెయిల్యూర్ కానివ్వండి, బీపీ, కిడ్నీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రాణాంతకం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అలాగ ఉన్నప్పుడు మాత్రం మనం వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఐసీయూలో పెట్టి ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇవ్వడానికి టైం పడుతుంది.
వాళ్ళు కోలుకోవడానికి, అలాంటి రుగ్మతలు ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం జ్వరము వచ్చినప్పుడు డాక్సీసైక్లిన్ అనే మెడిసిన్ ఇస్తారు, అజిత్రోమైసిన్ అనే మెడిసిన్ ఇస్తారు. మామూలు జ్వరంకి సంబంధించిన మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుందండి. సో మామూలుగా జనరల్గా దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స అయితే అందుబాటులో ఉంది, ఇబ్బంది లేదు. అందుబాటులో ఉంది. అందరూ ఏదన్నా ఫీవర్ ఉండి మీకు ఇలాగ నేను చెప్పినట్టు ఎక్కడైనా సరే నల్లగా మచ్చ ఏర్పడి అది బాధిస్తోంది, బొబ్బర్లు దద్దుర్లు వచ్చేసి బాధిస్తోంది అంటే మాత్రం టెస్ట్లు చేసుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంది, భయపడొద్దండి. బట్ ఎనీ టైం నేను చెప్పేది ఒకటే, అందరూ మీ ఇమ్యూనిటీని పెంచుకోండి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ఎక్కడ పడితే అక్కడ పోయి నీళ్ళల్లో దూకొద్దు, బుషెస్లో వెళ్ళొద్దు. వాకింగ్కి వెళ్ళినా కూడా చక్కగా రోడ్డు మీద వెళ్ళండి, రండి. పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇది పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. చలికాలం ఉంది కాబట్టి మీరు మంచి సన్ ఉన్నప్పుడే, సూర్య కిరణాలు ఉన్నప్పుడే మీరు వెళ్ళండి. చీకట్లో వెళ్ళి ఎక్కడో బుషెస్లో వెళ్ళి అలా అంతా వెళ్ళొద్దండి. ఇది ఒకటి మేము మీ అందరికీ మనవి చేస్తున్నాం. సో నెల్లూరులో కూడా ఈ కేసులు వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటారు. రైట్, థ్యాంక్ యూ మేడం. ప్రధానంగా నెల్లూరులో కూడా తీసుకుంటే నెల్లూరులో 10 కేసుల వరకు వచ్చాయని చెప్పి మేడం చెప్తూ ఉన్నారు. అలాగే ఈ 10 కేసులు అంటే జీజీహెచ్కి వచ్చిన కేసులు 10. మేడం, జిల్లా వ్యాప్తంగా వచ్చిన దాని మీద ఏమైనా అంచనా ఉందా మీకు? కరెక్ట్ డేటా అయితే లేదు కానివ్వండి, మన 150 వరకు డిఎంహెచ్ఓ గారి నుంచి అలాంటి మనకి వచ్చిన దాని ప్రకారం 150 నుంచి 200 వరకు అలా ఉండొచ్చు త్రూ అవుట్ బికాజ్ వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా డేటా వెళ్తుంది కాబట్టి అలా చూసుకుంటే ఒక 2 ఉండొచ్చు. సో సుమారుగా ఒక 200 కేసుల వరకు నెల్లూరులో వచ్చున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా బుషెస్ ఏవైతే ఉంటాయో అంటే చిన్న చిన్న పొదలు లాంటివి ఏదైనా ఉంటాయో అక్కడ వాకింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ వెళ్ళి ఆడుకునేటప్పుడు కానీ పిల్లలు కూడా ఎస్పెషల్లీ పిల్లలు ఎక్కడ చెట్లు ఉంటాయో అక్కడ వెళ్ళి ఆడుతూ ఉంటారు కాబట్టి సో ఇటువంటివి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుట్టినట్టు సింబాలిక్గా ఏమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోండి. చికిత్స అయితే అందుబాటులో ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు మాధవి గారు. కెమెరామ్యాన్ మహేష్ హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.